తెలంగాణ పరిస్థితికి వస్తే తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అంటే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక స్థానం కూడా సంపాదించుకోలేదు. తర్వాత మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా పోటీ చేయలేదు. ఎందుకు అట్లా అంటే ఒక రాజకీయ పార్టీ చావు బ్రతుకులు అన్నట్టునే ఎన్నికలలో పోటీ చేయడం. అంటే పోటీ చేయకపోవడం నిర్జీవంగా మిగలడం అనేది అది చరిత్రలో ఎక్కడ లేదు రాజకీయ పార్టీలు. పోటీ చేస్తాయి ఖచ్చితంగా. మరి ఎందుకు అట్లా నిర్జీవంగా ఉందని మనం అనుకోవచ్చు? అంటే పూర్తిగా అవినీతి కుంభకోణాలలో ఇరుక్కుపోయింది ఆ పార్టీ టోటల్. వాళ్ళ హ్మ్. ధరణి అనేది ప్రపంచంలో ఒక పెద్ద స్కామ్ ప్రపంచం మొత్తంలోనే. హ్మ్. సో లక్షల కోట్ల స్కామ్. ఇవాళ 16 లక్షల ఎకరాల దళితుల భూములని హ్మ్. ఇవాళ వాళ్ళ అసైన్డ్ భూములు పాపం. దాంట్లో కొన్ని వేల ఎకరాలు దాదాపు ఇక్కడ ఈ చుట్టుపక్కలోనే హైదరాబాద్ చుట్టుపక్కలోనే మొన్న బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలోనే చెప్పారు. 25,000 ఎకరాల దళితుల భూములను ఆయన ల్యాండ్ పూలింగ్ పేరు మీద వాళ్ళు గుంజేసుకొని అది అమ్ముకున్నాడు కంపెనీలకు లక్షల కోట్లు సంపాదించిన దాంట్లోనే అని చెప్తే ఆయనే అన్నాడు ఆ మాట. హ్మ్. సో ఇవాళ ధరణి పేరు మీద ల్యాండ్ పూలింగ్ చేసి పేదల భూములను కబ్జా చేసి దాన్ని అమ్ముకొని కొన్ని అయితే అది ఏం చేశారు దామాల పేరు మీద, రైతు బజార్ల పేరు మీద, లేదంటే ప్రకృతి వనాల పేరు మీద ఆ. రకరకాలుగా ఇవాళ ఆ దళితుల భూముల్ని ఆయన కబ్జా చేసాడు. హ్మ్. చివరికి కంపెనీస్ కూడా అమ్ముకున్నాడు. హ్మ్. సో ఇట్లాంటి లూటీ చేసి విపరీతంగా ఇవాళ బూర్జు ఖలీఫాలో కూడా వాళ్ళ వాళ్ళ కూతురు ప్లాట్లు కొనుక్కునే స్థాయి, ఆ. కోట్ల రూపాయల వాచ్లు కొనుక్కునే స్థాయి. హ్మ్. హ్మ్. ఇలా ఇప్పుడు మేము ఇంత ఉద్యోగం చేసి 3 లక్షలు ఉద్యోగం చేసి ఓ 1000 రూపాయలు వాచ్ కొనాలంటేనే కష్టం, 1000-2000. అవును. సో కోట్ల రూపాయలు, ఇలా లక్షల కోట్ల రూపాయలు ఎడికెళ్ళి వచ్చినాయి. హ్మ్. సో ఈ అవినీతి మొత్తం చిట్ట అంతా మోడీ గారి దగ్గర ఉంది. వీళ్ళు చేసిన అవినీతి అంతా కూడా. ఓకే. సో కాబట్టి ఇవాళ వీళ్ళందరినీ ఇప్పుడు మన కవిత గారిని జైల్లో వేసినట్టుగానే రేపు కేసీఆర్, కేటీఆర్, హరీష్, చివరికి హరీష్ వీళ్ళందరూ జైలుకు పోయేటట్టు వాతావరణం ఉంది కాబట్టి వాళ్ళంతా సరెండర్ అయిపోయారు. బీజేపీకి సరెండర్ అయిపోయింది. సో సరెండర్ అయిపోయి మొన్న 0 ఎంపీ సీట్లు తెచ్చుకున్నారు. ఇవాళ పోటీ చేయకుండా వాళ్ళకి ఇచ్చేసింది ఎమ్మెల్సీలు కూడా ఇవాళ 2 గెలవడానికి కారణం బీఆర్ఎస్. ఇప్పుడు వాళ్ళు సిట్టింగ్ సీట్ కోల్పోయారు కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ సిట్టింగ్ సీట్ కోల్పోయిందంటే అర్థమైంది ఇవాళ బీఆర్ఎస్ పూర్తిగా టోటల్ గా తన ఓట్ బ్యాంక్ అంతా కూడా అటువైపు మళ్ళించింది. ఇలా ఒకవైపు ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నది, మరొక వైపు బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా అటు కూడా తరలించింది. సో ఇంకేంటి పరిస్థితి, ఈజీ గెలవడానికి స్కోప్ ఉంది. ఆయన కూడా టఫ్ కాంపిటీషన్ ఇవ్వగలిగింది కాంగ్రెస్, బట్ ఏది ఏమైనప్పటికీ బీజేపీ బీఆర్ఎస్ ఆడిన కుట్రలో భాగంగా ఇవాళ కాంగ్రెస్ ఓడిపోయింది తప్ప అక్కడ నిజంగా పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేకత ఓటుతోనే కాంగ్రెస్ ఓడిపోయినట్టుగా మనం భావించలేము. ఎందుకంటే కేవలం ఆయనకి మధ్యలో 5,000 ఓట్ల తేడా, కేవలం 5,000 ఓట్ల తేడా. సో కేవలం 5,000 ఓట్ల తేడా అంటే పూర్తిగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నట్టు కాదు కదా. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు అటు ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి బీజేపీ పెరిగింది గ్రాఫ్. కాబట్టి ఇవాళ బీజేపీ 2 ఎమ్మెల్సీ సీట్లు సంపాదించింది. రేపు కూడా రేపు మళ్ళీ బీజేపీని అధికారం ఇవ్వడానికి నాకు అవసరం అనుకుంటే మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా పోయి జంప్ అయ్యి దాంట్లో టోటల్గా పంపిస్తారు. రేపు కాంగ్రెస్ని దెబ్బ కొట్టాలంటే ఇప్పుడు ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళని ఒకవేళ ముఖ్యమంత్రి చేస్తే బీజేపీ వైపు వెళ్ళిపోతారు. అటు వీళ్ళంతా అటు ఆయన ఒక 10 మందిని ఎమ్మెల్యేలు 20 మందిని ఎమ్మెల్యేలు ఆయన తీసుకోపోతారు. ఈయన దగ్గర ఉన్న 30 మందిలలో ఈయన తీసుకోపోయి హరీష్ రావు ఓ 20 మందిని పట్టుకోపోతారు, పంపిస్తారు. వీళ్ళే పంపించి బీజేపీ గవర్నమెంట్ తీసుకొస్తారు. సో అందులో భాగంగానే ఇవాళ తీన్మార్ మల్లన్న తెలుగుదేశంలోకి ఎందుకు అంటే కూటమిని సపోర్ట్ చేస్తుంది, బీజేపీ కూటమిని సపోర్ట్ చేస్తుంది. అక్కడ రేవంత్ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంటుందని అనుకోవచ్చా? అదే చెప్పలేము. ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి, ఇప్పుడు ఒక బీజేపీ వాళ్ళ చాలా దేశంలో బలమైన పార్టీ, అంతర్జాతీయంగా కూడా చాలా బలంగా ఎదిగిన పార్టీ. సో కాబట్టి ఇవాళ అది ఒకవేళ బీజేపీ అది ఏమంటారు ఆశీస్సులు ఉంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు. బీజేపీ కోపం వచ్చింది అనుకో రేవంత్ రెడ్డి పని అవుట్. సో ఆ రకంగా ఇవాళ చిలక తీయడానికి రెడీగా ఉంది బీజేపీ అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన మీద అంత పెద్ద స్కామ్లు అయినా కూడా, ఇప్పుడు ఆయన కొడుకు పెద్ద స్కామ్ చేసినా కూడా, ఆయన డ్రగ్స్ కేసులో ఏదో కేసులో ఇరుక్కున్నా కూడా, ఎవరు పొంగులేటి కొడుకును ఆయన సేవ్ చేసి ఇంతవరకు దాని విషయాలు బయట పెట్టలే. ఈడీ పోయి రైడ్ చేసింది, కానీ ఏమైందో ఇంతవరకు తెలియదు మనకు. ఏదో అన్నారు. సో ఏది బయటికి రాలేదు. సో కాబట్టి వల్ల అంటే ఒక రకంగా బీజేపీ పొంగులేటికి రెడీగా ఉన్నది తీసుకోవడానికి. సో పొంగులేటి ఒక 10-20 మందిని తీసుకొని పోతే, అట్లాగే హరీష్ రావు ఒక 10-20 మందిని ఇళ్ళకెళ్ళి పట్టుకొని పోతే
గవర్నమెంట్ వచ్చేస్తుంది, అక్కడ బీజేపీ గవర్నమెంట్ వచ్చేస్తుంది. సో అక్కడ ఇక్కడ ఏపీలో బీజేపీ అనుకూలమైన గవర్నమెంట్, ఇక్కడ కూడా బీజేపీకి అనుకూలమైన గవర్నమెంటే మారే అవకాశం ఉంటుంది. సో ఓకే. మొత్తానికి తెలుగు రాష్ట్రాలలో అంటే దక్షిణాదిలో కీలకమైన రాష్ట్రాలను కబ్జా చేసుకునే ప్రయత్నంలో బీజేపీ ఉంది.